హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్ హలో నమస్తే, నేను మీ చిట్టి. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ నిన్న ఎపిసోడ్ చూసారా లేక పండగ పనులు పడి బిజీ అయిపోయారా? నేనైతే చూడలేదు, ఎందుకంటే మా బాస్ బర్త్డే కదా, చాలా పనులు ఉండే. నేను మిస్ అయ్యాను. ఏం జరిగిందో చెప్తారా? నాగమ్మ ఎంట్రీ అయితే సూపర్. ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరిగిందో తెలియడానికి మన టీవీలో చూద్దాం అనేసరికి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ ఇన్ ద సీజన్ 8 కాబట్టి స్టార్ట్ చేసేసారు వీళ్ళు. ఇంకా కిచెన్ గొడవతో స్టార్ట్ అయిపోయింది. నిఖిల్ అండ్ బేబక్క ఇద్దరు గొడవ పెట్టుకున్నారు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇష్యూ మీదే. అదే కదా, నిఖిల్ తో బేబక్క సోనియాకి ఎందుకు సపోర్ట్ చేసావని చాలా గొడవ పెట్టుకుంది. ఈ లోపల మన ఎమోషనల్ స్టార్ వచ్చేసి చెప్పడానికి చాలా ట్రై చేశాడు, కానీ అయినా వినలేదు మన బేబక్క. కానీ ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో మన నిఖిల్ ఇరుక్కుపోయాడు. కిరాక్ సీత నిన్న ప్రేరణతో డస్ట్బిన్ లో వేసిన బాటిల్ తీసి పక్కన పెట్టింది, అది నాకు నచ్చలేదు అని చెప్తుంది. ప్రేరణ నా ఇంటెన్షన్ అది కాదు అంటుంది. ఎక్కడ సీతక్కింటేగా. నిఖిల్ కి బాబా గొడవ అయిందా? జరిగింది, గంటన్నర గొడవ పడ్డారు. కొంచెం హెడ్ఏక్ అనిపించింది, ఎందుకంటే బేబక్ ఇష్యూని ట్రాక్ చేసినట్టు అనిపించింది. అంటే ఎలిమినేట్ అవుతుందని చెప్పి చేసినట్టు అనిపించింది నాకు. అసలు ఏం జరిగిందంటే, నైన్కా కుక్ చేస్తుంటే యష్మి క్వశ్చన్ రేస్ చేసింది యష్మి గురించి. అబ్బాయితో నిఖిల్ మాట్లాడుతున్నాడు, ఏమనంటే ఈ మధ్య అసలు నాకు నచ్చట్లేదు తన బిహేవియర్. తను ఎలా మాట్లాడుతుంది అంటే, వెజిటేబుల్స్ తీసుకెళ్లి వాష్రూమ్ కమోడ్ లో వాష్ చేసి ఇస్తా, కుక్ చేయాలి అంటుంది. ఇలా మాట్లాడుతుంది ఏంటి, చండాలంగా చెప్పే. అబ్బా, అసలు యష్మి బిహేవియర్ చాలా అయినా నాకైతే నచ్చట్లేదు. ఇంకేమో గొడవలు జరిగాయా? నీకు గొడవలు అంటే వాళ్ళ ఎగ్జైటింగ్ గా ఉంది. సర్లే నేను చెప్తాను. విష్ణుప్రియని సోనియా ఫస్ట్ నీకు నిఖిల్ అంటే నచ్చేది కాదు కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా అని అడిగితే నో కమెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత సీతని నేను అడగలేదని చెప్పింది. మళ్ళీ సోనియా వచ్చి మీ అడల్టరేటెడ్ కామెడీ నాకు అస్సలు నచ్చలేదని విసుగ్గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏంటి గ్యాపిచ్చా? ఇవ్వలేదు, వచ్చింది. ఆ తర్వాత విష్ణుప్రియకి ఫుల్ కోపం వచ్చింది, ఒక్కరినొక్కరు మాటలనేసుకున్నారు. ఆ తర్వాత సోనియా ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. ఎమోషనల్ అయినా కూడా మన విష్ణుప్రియ వచ్చి పోక్ చేస్తూనే ఉంది కంటిన్యూస్ గా. ఎక్కడో కొంచెం లైన్ క్రాస్ అయిందేమో అని నాకు అనిపించింది. అబ్బా, అవి రోజు ఉండేలే. సర్లే గాని నాగమామ రాగానే విష్ణుప్రియని కాఫీ పెట్టమన్నారు. ఈలోపు పండగ కాబట్టి స్వీట్స్ పంపించారు. అవి స్టోర్ రూమ్ లో ఉన్నాయి, తీసుకురామని ఆదిత్యాన్ని పంపించారు. ఇంతకీ తను ఎందుకు పంపించారో తెలుసా? ఇలా అయినా తను కనపడతాడేమోనని నాగమామ కోరిక. అబ్బా సాయిరామ్, నాగమ్మ వచ్చాడు. వీళ్ళు గొడవతో నా వేది పిచ్చిలేస్తుంది. అవును, చీఫ్స్ ని పొగిడాడు. ఏంటంటే నైనిక గేమ్స్ చాలా బాగా ఆడుతుందని పొగిడాడు. మళ్ళీ యష్మి క్లాన్ లో చాలా మంది ఉన్నారని చెప్పి. తర్వాత నిఖిల్ ని పాపం చాలా టీజ్ చేశాడు, ఎందుకంటే ఆయన క్లాన్ లో ఉంది ఇద్దరు. ఒకళ్ళు ఎమోషనల్ స్టార్, ఇంకొకరికి ఏమో ఇష్టం లేదని. అంతులేని కెరటం అంతు లేకుండా విరిగిపోయిందని నాగమామ అన్నాడు. ప్రతి సీజన్ లో వచ్చేసి అందరి పర్ఫార్మెన్స్ గురించి నాగమామ ఎవాల్యూట్ చేస్తారు. బట్ ఈ సీజన్ లో మాత్రం అలా కాదు, మీది మీరే చేసుకోవాలని చెప్పారు. చిన్న టాస్క్ ఇచ్చారు, బెల్లీ క్యూషన్. అది ఏం చేయాలి అంటే దాన్ని పొడవాలి అని చెప్పాడు, అంతే. ఏం పొడవాలో ఏంటో. సరిపోయింది. నాగమామ వచ్చి వీళ్ళు తాట తీస్తాడు అనుకుంటే పెద్ద లిస్ట్ ఇచ్చాడుగా. అవును, ఇందులో 5 టైప్స్ ఆఫ్ నైఫ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి తుప్పు పట్టిన కత్తి, అంటే ఇంటి విషయాలు సరిగ్గా పట్టించుకొని వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పీలర్ కత్తి, అంటే మాస్క్ తీసి ఆడాల్సిన వాళ్ళు. తర్వాత నల్ల కత్తి, అంటే నెగిటివ్. తర్వాత చురకత్తి అంటే మాటలతో ఎదుటి వారిని పొడిచేవాళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి డబల్ కత్తి, అంటే ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉండేవాళ్ళు. ఓకే, ఎవరెవరిని కూర్చారు? అన్ని తొందరైనా నీకు చెప్తా ఉండరాదబ్బా. నాగమామ వచ్చి శేఖర్ భాష అని పిలిచాడు. ఏం అడిగాడు తెలుసా? గరం బన్ బంగారం అవుతుందా అని అడిగాడు. ఆ తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. మన శేఖర్ భాష నల్ల కత్తి తీసుకుని నాగమణి కంటాన్ని పొడిచాడు. ఎందుకంటే తెలుసా తను నెగిటివ్ గా ఉంటున్నాడు, ఇంకెవరితో మింగిల్ అవ్వట్లేదు, ఎంత కొంచెం మారినా ఇంకొంచెం నెగిటివ్ ఉందని చెప్పాడు. మన నాగమామ అప్పుడు నామినేషన్స్ లో చెప్పారు కదా రీజన్ అని అంటే, శేఖర్ భాషకు అది కన్విన్సింగ్ గా లేదంట. ఆ తర్వాత సోనియాని పొడిచింది విష్ణుప్రియ. వీళ్ళకి ఇంక ఇదే పనబ్బా. అది ఏ కత్తో తెలుసా? చురకత్తి. ఫ్రైడే జరిగిన సిచ్యువేషన్ ని విష్ణుప్రియకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పోకెందుకు చేశావు అని అడిగారు. కొంచెం ఆలోచించాలి అని అన్నారు నాగమామ. సోనియా విషయానికి వచ్చేసరికి ఏమన్నారంటే, అన్ని కుక్కర్లు ఒకేలా ఉండవమ్మా. బాగా గుర్తుపెట్టుకున్నారు నాగమామ ఈ కుక్కర్ విషయాన్ని. అన్ని కుక్కర్లు ఒకేలా ఉండవు, అందరు మనుషులు ఒకేలా ఉండరు.
అని చెప్పారు. పప్పు మాడిపోతుంది జాగ్రత్త అన్నారు నాగమామ. అమ్మో నాగమ్మ ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నట్టున్నాడుగా, అసలు తగ్గేదే లేదంటున్నాడు. నెక్స్ట్ మన నైనిక డబల్ కత్తి తీసుకొని యష్మిని పొడిచింది. అంటే తను ఉండే విధానం నచ్చలేదు, తను డబల్ సైడెడ్ గా అనిపిస్తుంది అని చెప్పింది. తర్వాత నాగమామ నువ్వు ఫైట్ చేయాల్సింది, నువ్వు అప్పుడే స్టాండ్ తీసుకోవాల్సింది డ్యూటీ అలాట్ చేసినప్పుడు అని చెప్పింది. అమ్మ మళ్ళీ స్టార్ మానా కదా, నాకు అలానే అనిపించింది. బట్ ఏం చేస్తాం, బేబక్ వచ్చేసి నిఖిల్ ని డబుల్ సైడ్ నైఫ్ తో పొడిచింది. ఎందుకు అంటే ఫ్రైడే జరిగిన డిస్కషన్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. నాగమామ వచ్చేసి నిఖిల్ ని చాలా క్వశ్చన్స్ అడిగారు. అవి నిఖిల్ చాలా క్లియర్ గా ఆన్సర్ చెప్పాడు. బట్ స్టిల్ బేబక్క చెప్తూనే ఉంది. ఇవి ఇంకా ఆగేలానే లేదు. బేబక్క వెంటనే బ్యాన్ తీసేసి నేను ఈ క్లాన్ లో ఉండాలనుకోవట్లేదని చెప్పింది. ఆ తర్వాత అబ్బాయి నవీన్ వచ్చి మన నిఖిల్కే పొడిచారు. ఏ కత్తో తెలుసా? కొంపదీసి నల్లకత్తే కాదు, పీలర్ కత్తి. మాస్క్ వేసుకుంటున్నావు, నువ్వు ఎవ్వరేమనుకుంటున్నా పట్టించుకోకు, బీ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు. నెక్స్ట్ మనకి సీత వచ్చేసి యష్మికి నల్ల కత్తి పొడిచింది. అది ఎందుకు అంటే తను నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుందేమో అన్నట్లు నాకు అనిపిస్తుంది అని సీత చెప్పేసింది. బట్ నాగమామ ఏమన్నారు అంటే తనకి బిగ్ బాస్ ఇచ్చిన తన పవర్స్ ని యూజ్ చేసుకుంటుంది అంతే కదా అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే ముందు ముందు రూత్లెస్ ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత మన కుకింగ్ స్టార్ సోనియా వచ్చేసి నల్ల కత్తితో బేబక్కని పొడిచింది. అంటే ఎందుకో తెలుసా? తను ఫుడ్ టైం సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పి, తను టాంట్రమ్స్ వదులుతుందని చెప్పి, తన దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పి నల్ల కత్తితో పొడిచింది. ఆ తర్వాత మన నాగమామ యష్మిని ఇది కరెక్టా కాదని అడిగితే అవును నాకు అలానే అనిపించిందని చెప్పింది. నెక్స్ట్ ఎవరు వచ్చేది? మన సైలెన్సర్ నబిల్ చురకత్తి దింపారు నిఖిల్ కి. ఎందుకు అంటే కొంచెం మనోడు బాధపడేలా మాట్లాడాడంట నిఖిల్. అవి ఏంటి అంటే సొల్లు గారుతుంది చూసుకో అన్నాడంట. పాపం కదా. నాగమామ వచ్చేసి కొంచెం జాగ్రత్త నిఖిల్ మాటలు అన్నారు. ప్రేరణ వచ్చి నల్ల కత్తితో మన ఆదిత్య ఓం గారిని పొడిచింది. నాగమామ చెప్పింది. ఆ తర్వాత పృథ్వీ కూడా సేమ్ రీజన్ తో పొడిచాడు. నిజమే, అసలు వెరపతిగా కనపడట్లేదు, కంటెంట్ కూడా ఏమీ ఇవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఎమోషనల్ స్టార్ నాగమణికంట. తను డబుల్ సైడ్ నైఫ్ తో పొడిచాడు యష్మిని. ఎందుకు అంటే యష్మి నా స్టేట్మెంట్ ని కాంప్లికేట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు యష్మి ఏం చెప్పిందంటే నాగమణికంటకి ఏం అర్థం కావట్లేదు, ఇది నా పవర్ నా ఇష్టం అని చెప్పింది యష్మి. నాగమామ కూడా యష్మికే సపోర్ట్ చేశాడు. ఏం నాగమామ మళ్ళీ ఇలానే చేశాడు? అయితే యష్మి వచ్చేసి డబల్ సైడెడ్ నైఫ్ తో మన నాగమణికంటకి పొడిచింది. ఒక్క దాని మీద స్టిక్ అయి ఉండట్లేదు, డబల్ గా అనిపిస్తుంది అని చెప్తే నాగమామ ఈ వీక్ అంతా ఎమోషనల్ గా ఉన్నాడు, అందుకే అలా ఉన్నాడు అని చెప్పి నాగమణికంటతో నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి, ఇలా అయితే వెంటనే ఆడియన్స్ పంపించేస్తారని చెప్పాడు. గుడ్, అట్లీస్ట్ నాగమామ అయినా చెప్పాడు. తర్వాత వచ్చేసి మన నిఖిల్ బేబక్కని డబుల్ సైడ్ నైఫ్ తో పొడిచాడు. ఎందుకు అంటే ఫుడ్ విషయంలో ఫ్లిప్ అవుతుంది, ఇంకా ఎమోషనల్ విషయంలో కూడా ఫ్లిప్ అవుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత మన ఆదిత్య ఓం వచ్చేసి నల్ల కత్తితో శేఖర్ భాష గారిని పొడిచారు. నిజంగానే శేఖర్ భాష ఈ వీక్ అంతా ఇన్వాల్వ్ అయినట్టు నాకేం అనిపించట్లేదు. ఎందుకో ఆదిత్య ఓం గారు కరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా పాయింట్ చెప్తారని నాకు అనిపించింది. అంటే ఎపిసోడ్ అయిపోయిందా? హే ఆగు, నీకు అంత తొందరే. ఈ వీక్ నాగమామ వచ్చేసి ఎవరి ఫ్లాప్ అని మాస్క్ ని హ్యాంగ్ చేసి హ్యామర్ తో బ్రేక్ చేసి చెప్తాడు. మరి ఎవరు మాస్క్ బ్రేక్ చేశారు? ప్రేరణలో స్పార్క్ కనిపించలేదని బ్రేక్ చేశాడు. నెక్స్ట్ ఫ్లాప్ సీత, తనలో కిర్రాక్ కనిపించలేదని చెప్పి బ్రేక్ చేశాడు. తర్వాత బేబక్క స్పేస్ తీసుకోవట్లేదు, మనమే లీడర్ అవ్వాలి, స్పేస్ తీసుకోవాలని చెప్పి బ్రేక్ చేశాడు. ఏంటి ఫ్లాప్స్ ఓన్లీ అమ్మాయిలేనా, అబ్బాయిలు లేరా? కాదు, ఆదిత్య ఓంని ఇందాక చెప్పిన రీజన్ తో ఫ్లాప్ చేశారు. ఇంకా విష్ణుప్రియని ఎందుకు ఫ్లాప్ చేశారు అంటే ఇది ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కాదు, మిర్రర్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. అసలు ఒకరిని సేవ్ చేశారా? ఫస్ట్ సేవింగ్ ఆఫ్ బిగ్ బాస్ 8 జరిగింది. ఒక్క రాయిలో 6 కత్తులు. దేనికైతే రెడ్ ఉంటుందో అది అన్సేఫ్, దేనికైతే గ్రీన్ ఉంటుందో అది సేఫ్. ఫస్ట్ సేవ్ అయింది సోనియా. హలో, అప్పుడే అయిపోలేదు, ఎవరు ఎలిమినేట్ అవుతారో రేపు చూద్దాం. కనీసం రేపైనా చూడు, మర్చిపోకు. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.